हर्षिंग वेरी उन्नारा इधर फोटो फोटो ले लो रे अरे कैमरा ले लो रे सेवल जी हेमला बाबा
जय कांग्रेस दिया ना जय कांग्रेस ये गाल वोट जन्नत लिखा ओके ఇది అస్సలు ओके మన ప్రీతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు రావడం జరిగింది. మీరు ఎన్నో రోజుల నుంచి అడుగుతారు సార్ని ఎప్పుడు తీసుకొస్తారు తొందరగా మాకు సార్ని చూడాలనిపిస్తుందని చెప్పేసి ఈరోజు అవకాశం దొరికింది. మిమ్మల్ని అందరినీ కూడా మీ ఆశీర్వాదం మీకు తీసుకోవడానికి ఎలక్షన్లో భాగంగా మన ప్రీతమ నాయకులు రావడం జరిగింది. మరి సార్కు మీ మీద ఉన్న అభిమానము, మరి మీకు కూడా సార్కు అదేవిధంగా అభిమానం మీరు చూపిస్తున్నటువంటిది కొన్ని సంవత్సరాలు దాదాపుగా ఇది నిరంతరంగా మనకు 25-30 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి బంధం ఇది. ఈ గ్రామం అంటే ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్ జరిగినా అదే రకంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వరకు ఇంతవరకు కూడా కాంగ్రెస్ జెండా తప్ప వేరే జెండా ఇక్కడ ఎగరలేదు. మనకు అంటే అటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి అదేవిధంగా ఈ గ్రామం అంటే అంతే ప్రేమతోని ఈ గ్రామానికి ఏం కావాలన్నా ఎప్పుడైనా రాత్రైనా పగలైనా ఎటువంటిది లేకుండా అబ్బపూర్ తాండా వాసులు వచ్చిండ్రు సార్ అని చెప్తే ఏం కావాలి వాళ్ళకు అని చెప్పేసి ఆ రోజు మరి ఇప్పుడంటే ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఇబ్బందులు అప్పుడు చాలా ఉండేటి. ఆ రోజు వచ్చి పెద్దలు మరి అట్లా పెద్ద మనుషులు అడిగేది అటువంటి విషయం. ఆ రోజు అది చాలా పెద్ద విషయం. అప్పుడు తర్వాత మరి ఈ గ్రామంలో మొత్తము చాలా కష్టాలతో కూడుకున్నటువంటి గ్రామం ఇది. ఒక 25 సంవత్సరాల కింద అటువంటి సమయంలో ఇక్కడ సారు చాలా బాధపడేది. అరే ఏందా వీళ్ళంతా కూడా ఇంత ఇబ్బందులు ఇంత ఉన్నారు, అందరు చదువుకునే పిల్లలు ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు అని అంటున్నప్పుడు ఈ ఊళ్ళో ఇండ్లు కావాలని కోరినప్పుడు ఎన్ని ఇళ్ళు కావాలన్నా కానీ ఎప్పుడు కూడా ఎందుకు అని అడిగేది కాదు. ఇండ్లు శాంక్షన్ ఇస్తేనే పోతుండే. అది ఒకసారి ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి జనాభా కంటే అంటే దాదాపు ఒక 250-200 ఇండ్లు ఉండాలా లెక్క ప్రకారంగా జనాభా ప్రకారంగా. కానీ దాదాపు గవర్నమెంట్లో 200 ఇండ్లు శాంక్షన్ అయిపోయాయి ఇక్కడ. అరే ఏంది మరి ఇంకెక్కువ ఇండ్లు కావాలంటే సార్ వాళ్ళు ఇండ్లు అప్పుడు చిన్నగా ఉండే సార్ గొలగొట్టి అదే రకంగా నడుస్తుంది. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మనము ఈ గ్రామంలో నుంచి మరి నైపేట పోవాలంటే చాలా కష్టంగా ఉండే, రోడ్లు లేకుండే. మనం బురదలో పోయేటోళ్ళం వర్షాలు పడ్డప్పుడు నైపేట పోవాలంటే చాలా ఇబ్బందికరం అయ్యేది. బీటీ రోడ్డు కూడా మంజూరు చేయించిన ఘనత మన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భం కోరుతా ఉన్నాను. ఇక తర్వాత ఎప్పుడు చూసినా కానీ పోతంగల్ మన తాండాకు ఎప్పుడు గొడవలే, ఎప్పుడు పోలీస్ స్టేషన్లే, ఎప్పుడు కొట్లాడలే ఉండేటి. మీ పెద్ద మనుషులందరూ ఎప్పుడు ఇబ్బందులు పడేది. మరి ఏదేమైనా సార్ మేము బతకాలంటే, మా పిల్లలు బతకాలంటే, మా పంట పొలాలు పండాలంటే ఒక సాయం చేయాలి సార్. మీరు ఎప్పుడు మీ జీవితం ఉన్న రోజు మేము మర్చిపోం సార్, మా గుండెలు పెట్టుకొని చూసుకుంటామని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఆ రోజు ఏం కావాలో చెప్పురంటే సాధ్యం కానీ ఒకటి అడిగిరు మీరు పెద్దది. సాధ్యం కానీ వాస్తవంగా ఏంటంటే ఒక కెనాల్కి వెళ్ళి లింకు పైప్ అనేది ఏ చెరువులో కూడా ఉండదు. కానీ మీ అదృష్టవశత్తు అందరు అదృష్టవశత్తు సారు ఇరిగేషన్ మంత్రిగా అయిన తర్వాత మీరు అడిగినప్పుడు ఏమన్నంటే సార్ అది అధికారికైనా అనాధికారికంగా నాకు తెలియదు, ఆ పైపు పెట్టవలసిందే పెడదామని చెప్పేసి మీకు మాట ఇచ్చిన ప్రకారంగా మన పంట మనం పండించుకుంటున్నాం. అందరం కూడా ప్రతి ఒక్క కుటుంబము ఆ యొక్క దాంతోనే మనం సారి ఓడిపోయాడు. కానీ మిమ్మల్ని మేము మొత్తం మర్చిపోలేదు. ఎప్పుడు మిమ్మల్ని కూడా సారు గుర్తు చేస్తూనే ఉంటాడు. తాండా ఒకసారి పోదాం మనము అని ఇంతకుముందు ఒకసారి తీసుకురావడం జరిగింది. ఇప్పుడుగా మనం ఇంకొకటి ఓటు వేయవలసిన అవసరం ఏర్పడ్డది. తప్పనిసరి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరము మనము ఒక్క ఓటు బాధ పోకుండా ఇంతకుముందు వేసిన దానికంటే ఇంకొక అప్పుడు ఆ రోజు నాకు తెలిసి ఊరు తాండా కలిసి ఒక 150 ఓట్లు పోయినాయి. కానీ ఇప్పుడు ఆ 150 కూడా పోకుండా మొత్తం మన డబ్బా ఇప్పితే చేతి గుర్తు తప్ప ఇంకో గుర్తు వెళ్ళొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నా. రాజకీయంగా నాకు కూడా భవిష్యత్తు చిన్నప్పటి నుంచి రాజకీయంలో నాకు కూడా ఈ గ్రామమైన భవిష్యత్తు. మరి
అన్నీ. మరి నాకు అంటే మీకున్నటువంటి మీ అనుభవ సంబంధాలతోని మా ఊరంతా ఒకటైనా మీ ఎంపీటీసీ శంకర్ని కూడా గెలిపించిన, మీ మోహన్ సింగ్ను గెలిపించుకున్నాం ఆ రోజు. అందరినీ కూడా అంటే ఎక్కడ కూడా మనం ఓడిపోయే పరిస్థితి తీసుకురాకుండా మనం గెలిపించుకోవడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ మనం ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మనం వేయాలి. మరి 9 సంవత్సరాల నుంచి మనకి ఏం అభివృద్ధి జరగలేదు. 9 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ రాలేదు. మనకు బాగా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు రాలేదు. మరి ఏదైతే కేసీఆర్ చేస్తున్నారో ఏది కూడా చేయలేదు. మన గ్రామంలో ఉన్నటువంటి భూములకు పట్టాలకు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అవి కూడా మనం సార్ వచ్చిన తర్వాత పట్టాలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మీరందరూ మర్చిపోకుండా మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, ఇందిరమ్మ రాజన్ రావాలా, మళ్ళీ పాత రోజులు రావాలని చెప్పేసి కోరుకుంటే అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కరిస్తూ నా మహిళా సోదరుమణులు పెద్ద ఎత్తున నెహ్రూ గాంధీ గారు ఉన్నప్పుడేమో ఎవరైతే ఏమి లేవో కష్టాలు ఉన్నాయో వాళ్ళ గ్రామాలకు బాగు చేయాలి, వాళ్ళని బాగు చేయాలి అంటుంది. ఇప్పుడేమో ఈ దరిద్రులు వచ్చినాక అవన్నీ మర్చిపోయినారు. వాళ్ళ స్వార్థాల కోసం చేసుకుంటున్నారు 10 ఏళ్ళ నుంచి. బాగా ఆలోచించాలి. ఈ కేసీఆర్ అసుంటోడు పువ్వు గుర్తోళ్ళు 10 ఏళ్ళ నుంచి ఎక్కడైనా మన పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఒక ఉద్యోగం ఇచ్చిండ్రా. చెప్పుడేమో గొప్ప గొప్ప చెప్పినారు. ఇంటికి ఒక ఉద్యోగం. మీరు చదువుకున్న వాళ్ళు లేరు. ఆడ ఎందరో పిల్లలు ఉన్నారు. ఆడ ఖాళీలు ఉన్నాయి. ఒక్క ఖాళీ కూడా నింపలే. నింపితే ఒక్కొక్క ఇంటికి 40, 50, 60 జీతాలు బట్టి సాలరీస్ వస్తాయి కదా. అవి కూడా చేయలే. ఇల్లు కట్టియలే. ఎక్కడైనా కినాలు తీసిన పాపం లేదు. ఏమి ఒక స్కూల్ రూములు కట్టేది లేదు. 888 ఉన్నది మన భాషల్లో. అది మన చిన్న పిల్లలకే, సర్కారు స్కూల్లో చదివిన వాళ్ళకే వాళ్ళు అడ్మిషన్స్. అదే కేసీఆర్ ఉన్నట్టుకే అందరికీ ఇవ్వమంటున్నాం. మేము అట్లా ఇవ్వలే. గరీబ్ పిల్లలకే వాళ్ళు అడ్మిషన్స్ ఇచ్చినాం. ఇస్తే ఈ పుణ్యాత్ముడు వచ్చినాక కనీసం భోజనాలన్నా పెట్టలే కదా. ఎన్నోసార్లు గడపలు లేనే కదా. భోజనాలు లేవు, బాత్రూంలకు డోర్లు లేవు, చదువుతందుకు టీచర్లు లేరు, లెక్చరర్స్ లేరు. ఇదా ఓటు అనేది ఏదో వేస్తున్నామని బాధపడదు అనుకోవద్దు. 5 ఏళ్ళ దాకా దరిద్రుల చేతిలో మనం పెడుతున్నాం. మంచోడు చేతిలో పెడితేనేమో బాగుంటుంది. చెడోడు చేతిలో పెడితే అంటే వాడు పంచేయచ్చు. క్యారే పోలీసుకు దేవు అంటే ఓడి అమ్మ ఉల్టా. తప్పనిసరిగా ఇటువంటి వాళ్ళని మళ్ళీ ఏమనకుండా ఉండో పాప. ధరలేమో గుట్టలెక్కించుడు పుణ్యాత్ముడు. ఉప్పు, పప్పు, మంచు నూనె గింతుంటే ఇంత చేసిండు. ఆ ధరలని మాట్లాడితే టెక్స్, ఇస్త్రీ బట్టలకు వేస్తే మోడీ సాఫ్ టెక్స్, కేసీఆర్ టెక్స్. ఇక్కడ మహారాష్ట్ర పోతే పెట్రోల్ డీజిల్ 6 రూపాయలు తక్కువ, ఈడనేమో 6 రూపాయలు లెక్క. ఏందో ఈడు చేసింది ఏమున్నది మనకు. పోనీ ఆ పిల్లగాడి తందులు పడుతూ ఉన్నాం. రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. అటువంటి అప్పుడు ఏదన్నా మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటికే ఇటున్నమ్మా మేము వచ్చినాం. మీ అందరు ఇబ్బందులు చూసినాం. మీ ఊర్లోకి రాగాలంటే గుట్టలు వలగొట్టాం, పెద్ద పెద్ద రాళ్ళు తోనే లేకుండా. అవునా? నాకు ఏదన్నా వ్యవసాయం ఏమున్నది అంటే మీ అందరిని దృష్టిలో పెట్టుకొని మీరు అందరు మంచిగా ఉండాలా, బస్సులు రావాలా, అన్నీ రావాలని అది పెట్టినాం. కాళ్ళకు చెరువుగా కినాలకు తూము పెడితే పైపు వేస్తే కింద వాళ్ళందరూ ఏడ్చున్నా మీద ఏడుస్తేదిరా వాళ్ళు ఎట్లా బతకాలన్నాం. ఈ పుణ్యాత్ములు షెగ్గిల్ సార్, పువ్వు గుర్తోళ్ళు ఇటు అనుకుంటా 8 కేజీ దేవరాపై 8 కిలోలు తరుగు అన్నారు కదరా బాపు. 6 కిలోలు తరుగు. అరే 6 కిలోలు అంటే 20 రూపాయల కాడికి 120 అయిపోయా. 20 కుంటాళ్ళు 2000 బీకే 2000
ఈ పుణ్యాత్ములు వచ్చినాక ట్రాక్టర్కు ఒక్క ఎకరాకు నాటతందుకు దున్నతందుకు కరుగట్టు చేసేందుకు 35 నుంచి 40 లీటర్లు పడతాయి కదా. దానికి 40 రూపాయలు ఎక్కువైంది కదా ముందటికి ఇప్పటికి. దానికి 1600 ఇట్లా ఆడ 5000 పెట్టిండో ఇట్లా కుదురుతున్నాడు, ఇట్లా చూపించడు మనకు, ఇట్లా చేస్తున్నాడు అవన్నీ ధరలు పెంచి. కాబట్టి మరి ఏమీ లేకుండా తప్పనిసరిగా వీళ్ళు మనకి ఏమి చేయని వాళ్ళని ఏం చేద్దాం, ఓటు వేయకుండా చాలా ఏం చెప్తుంది అటు తిరుగుతుంది. ఆడు పోయి ఆడు ఉంటాడు, మనం వచ్చి ఈడు ఉండొచ్చు. అర్థమైందా? మనం వచ్చి అన్ని పనులు చేసుకోవచ్చు. అందుకొరకే 100కు ఉండే, ఇప్పుడు ఎంత 1200 అయింది. ఎంత 1200 అయింది. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని 1000 రూపాయలు చేసిరు ఈ పువ్వు గుర్తోడు. దాన్ని మనము రేపు అయిపోయినాక 500కి ఇద్దాం. 500 रुपये देंगे. 4,000 बस है और थोड़ा पढ़ना नी कड़म साल కూడా సార్ అంటున్నావు. పెద్ద మనుషులకు 4,000 ఇద్దాం. ఆడోళ్ళకు కానీ మగోళ్ళకు కానీ పెద్ద మనుషులకు 2,000 ఉన్నోళ్ళని 4,000 2,000 ఎంత ఏడాదికి కదా, ఏడాదికి 1 साल को 1 महीने को 1 महीने को अबो మీరు గట్టినే ఉన్నారే. ఆడపిల్లలకు అత్తకు 4,000 బహుకు 2,500 అర్థమవుతుంది కదా. 2,500 అంటే एक घर में 6,500 बस है. सिलेंडर 500 वो 700 कम होता. ఇది మనకు ఇక ఆడవాళ్ళు మీరు తాగరు ఇక్కడ ఎక్కతక్క తాండలలో కానీ మా దగ్గర తాగుతారు కొడుకులు. ఆడవాళ్ళకు పైసలు ఇవ్వమంటే ఇంటికి 5,000 ఇస్తారు. ఆడికి వాళ్ళకి తక్కువ పడతారు, 6,000-7,000 అవుతాయి. ఏదో గంగలవని నడుపుతారు. ఆ గ్యాస్ సిలిండర్ అప్పుడు కూడా ఊకే సగం ఉడకంగానే భారత్ ఉడకంగానే బంద్ చేస్తుంది. ఈ సిలిండర్ అయిపోతుందని బంద్ చేస్తుండే లేదా, ఈ అదే ఉడుకుతుంది. పాటు ఏ వెదలేవు, ఆడవాళ్ళు ఎటు వదలేరని ఇడికెళ్ళి బస్కిరా ఎంత నిజామాబాద్కు ₹1 లేకుండా బస్సు ఫ్రీ ఆడవాళ్ళకు. మీకు లేదురా భయ్, ఏ ఔరతోకి ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ. కండిషన్ పెడితే తప్పనిసరిగా కరెంట్ ఫ్రీ ఇచ్చేద్దాం. ఎంత ఫ్రీ, ₹1 కట్టే అవసరం లేదు ఇళ్ళకు. మంచిగానే ఉన్నదా? ఇది అందరికి మొగోళ్ళకు కూడా బాబు, ఆడవాళ్ళకే కాదు. ఇల్లు అందరం ఉంటాయి. పండించుకుంటున్నాం. ఈ దరిద్రులు కూడా మందు సంచుల ధరలు బాగా పెంచేసిండ్రు 7-8 ఏళ్ళ. అందుకొరకే మీకు రైతు ఏంటది, రైతు భరోసా అని, రైతు బంధు కాదు భరోసా, మీకు ధైర్యం ఇచ్చుడు. భరోసా అని పేరు పెట్టి 15,000 ఇస్తాం ఎకరంకు. ఎంత? 2 పంటలకు. అదే విధంగా మీకు గిట్టుబాటు ధర ఎంత ఉన్నదో అంతే ఉంటుంది. ఇప్పుడు 22,000 ఉన్నది కదా. 1 క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇద్దాం. ఎంత? ఎన్ని 10 క్వింటాలు వస్తాయా? 20. అదొక 10,000 వస్తారా బాబు. ఇట్లా చేసుకుంటూ ఈ లోన్ మాఫీ చేసిండు ఆయన. వీళ్ళకి అయినట్టున్నది, ఏం సపోర్ట్ లేదు కదా. ఇక్కడ పొద్దుగలే కదా కవితమ్మ రాలే ఇడికి. ఓహో డాన్స్ ఏపీలే మీతో నచ్చి దొబ్బియలే పోపు. అయితే లోన్ కూడా మాఫీ చేద్దాం 2 లక్షల వరకు. సరేనా? సబ్బను కొట్టున్నా. అయితే ఈ విధంగా చేసుకుంటూ
చదువుకున్న పిల్లలకు ఏడాది లోపల జాబులు ఇద్దాం. ఆడోళ్ళు అయినా కానీ మగవాళ్ళు అయినా కానీ బాగా చదివిన వాళ్ళకు కొత్త ఇంటర్ కాదురా బాపు, బాగా చదివిన వాళ్ళకు వాడు పనిచేసేందుకు దొరికిన వాళ్ళకు ఆ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకు ఏడాదిలో 1,00,000 జాబులు